ఈ పైప్ లైన్ అండర్ గ్రౌండ్ ఎక్కడి నుంచి చూడగలమా అదేం లీక్ అవుతుంది చూడండి చూస్తుంది కదా ఈ పైప్ లైన్ కదా ఎక్కడ ఉంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ కాలం నుంచి ఉందా పై నుంచి వస్తుంది ఎలా అవుతుందా చూడాలి అదే ఎక్కువ వస్తుంది కదా మా పనికి వచ్చిరా ఇంట్లో పెట్టావు ఏమా మీ ఇల్లు ఇంకెవరు ఉంది మీ ఇంట్లో ఉందా మీ ఇంట్లో వచ్చే ఆంధ్రప్రదేశ్ చెంపుతా నీళ్ళు పడుకున్నా మీ ఇంట్లో కొంచెం చెంబుతో నీళ్ళు తీసుకురా పట్టి బిందులో ఉన్నవి బిందులో వేడి చేసిన కాకుండా నార్మల్ తీసుకురండి ఇక మేము కూడా మరి ప్రభుత్వం వ్యతిరేకంగా ఇప్పుడు చూసి వచ్చే గిరిజన పిల్లలు ఎలా చనిపోతున్నారు. ఒకప్పుడు మమ్మల్ని అనేవాళ్ళు గిరిజన పిల్లల గురించి. విద్యార్థులు చనిపోతే దానికి బాధ్యుడు మటు ఉప ముఖ్యమంత్రి అంటే రాజన్న ద్వారా అది పుష్పశ్రీవాణి. విద్యార్థులు చనిపోతే జగన్మోహన్ రెడ్డి బాధ్యులు. మరి ఈ మధ్య మరి నిన్న మొన్న చనిపోయారు. మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారండి? విద్యార్థులు చనిపోతున్నారు, గిరిజన విద్యార్థులు ఈ మధ్య చనిపోతున్నారు. అన్ని మొత్తం రాష్ట్రమంతా చనిపోతున్నారు. మొన్న చనిపోయారు. కొమరడ మండలంలో చనిపోయినారు, గుమ్మలక్ష్మీపురం మండలి చనిపోయినారు, సీతాపేట మండలి చనిపోయినారు. మన జిల్లాలోనే 5గురు చనిపోయినారు విద్యార్థులు. అయితే మమ్మల్ని మేము వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా సరే మిమ్మల్ని మేమేదేనంటే మీరు బాధపడి మీకు ఇబ్బంది అవుద్దని నేనేంటి వేడి నీళ్ళు తాగమని చెప్పి అప్రమత్తం చేయండి అనౌన్స్మెంట్ చేసి తొందరగా ఉదయం లేచినాక డాక్టర్ గారు ఫోన్ చేసి ట్యాబ్లెట్ పెడతాం. చేస్తున్నారు. మేము రాజకీయం కాకుండా ఉన్నట్టు మీరు చేయమని చెప్తాను. మేము రాజకీయం చేస్తే మీరు ఇబ్బంది పడతారని ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఉన్న డాక్టర్లు కానీ మెడికల్ సిబ్బంది కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, వాళ్ళకి కక్ష సాధింపు కదా, ప్రజలకు ప్రాణాలు కాపాడమని కూడా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే కదా. అందరికీ తెలుసు ఒకప్పుడు ప్రజల దగ్గరికి మనం వెళ్ళాము తప్ప ప్రజలు మన దగ్గరికి కాదు. ఏం డాక్టర్ కాన్సెప్ట్ ఏంటి మరి? పోనీరా డబ్బులు పోతే పోనీ పట్టాలి. అక్కడ డిస్కషన్ అయితే ఇక్కడ పని ఉంది కదా. ఇంక డబ్బులు కాదు చెప్పి కొడతాను అక్కడ వాదన కాదు కొడతాను.